హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనతో ఉంది ఆఫ్ రోడింగ్ కింగ్ హీరో నుంచి 210లో మనకి ఎక్స్పల్స్ 210 అయితే మన ముందుకైతే ఉందన్నమాట. సో కంప్లీట్ సెటప్. సో ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ బాక్సెస్ కానివ్వండి, అలాగే మీకు సైడ్ ప్యానెల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేస్తున్నారు. సో గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇవాళ అయితే చూసేద్దాము. సో ఇది వచ్చేసి మొత్తం మనకి ఒక 2 వేరియంట్స్లో వస్తుంది. బేస్ వేరియంట్ ఒకటి, టాప్ వేరియంట్ ఒకటి. ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి బేస్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,76,000 రూపీస్ వరకు వస్తుంది. మీకు ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 2,07,000, 2,08,000 అలా పడుతుంది బేస్ వేరియంట్. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేటప్పటికి టాప్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1,86,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అయితే రావడం జరుగుతుంటుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఏదైతే మీరు ఫ్రంట్ టైర్ చూస్తున్నారో, ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 90 టైర్ అయితే వస్తుంది అనమాట. 90/90 మనకి 12 ఇంచెస్ వీల్తో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ టైర్ అనేది మనకు కొంచెం పెద్దగా ఉంటుంది. డిస్క్ విత్ ఏబిఎస్తో రావడం జరుగుతుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏదైతే మీరు సస్పెన్షన్ చూస్తున్నారో టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. 41mm యాంటీ ఫిక్షన్ బస్తో రావడం జరుగుతుంది. లైటింగ్ కనుక చూసినట్లయితే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. అన్ని లైట్స్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక గ్రేట్ థింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అన్ని లైట్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారనమాట. పోతే సీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో సీటింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము ఒకసారి కూర్చున్నాము అంటే సీటింగ్లో మాత్రం మనం ఫిట్ అయితే అయిపోతాం అనమాట. కరెక్ట్గా మనకి థై సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంటుంది. రైడింగ్ కంఫర్ట్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 220mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇది మనకి ఆఫ్ రోడింగ్తో వస్తున్నటువంటి వెహికల్ కాబట్టి, ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి 220mm మనకి లాంగ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. సో మీకు ఏ రోడ్లో కూడా ప్రాబ్లం అయితే ఉండదు. సో గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తో మాత్రమే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి కిక్ స్టార్ట్ అయితే ఉండదన్నమాట. అండ్ మీకు హ్యాండిల్ బార్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నామో మనకి ఇండికేటర్ బటన్స్, హార్న్ బటన్స్, ఇలా మనకి కొన్ని బటన్స్ అయితే ఇచ్చారనమాట. పాస్ స్విచ్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ హోల్డర్ వీళ్ళు ఫిట్ చేసి అయితే మొత్తం చూపించారు. ఓవరాల్గా టూరింగ్ వెహికల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించారనమాట. అండ్ రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి ఈ ఇంజిన్ కిల్ స్విచ్ కానివ్వండి, అలాగే హజార్డ్ కానివ్వండి, ఇవైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ వచ్చేసి మనకి 4.2 ఇంచెస్ ఎల్సిడి స్క్రీన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి బ్లూటూత్, నావిగేషన్, కాల్స్, SMS ఇలా అన్నీ అయితే ఉంటాయన్నమాట. అలా మనకి సర్వీస్ ఇండికేటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ఏదైతే మనం క్లచ్ కనుక చూసుకున్నట్లయితే క్లచ్ వచ్చేసి మనకి వెట్ టైప్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇదైతే మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి దీంట్లో రావడం జరుగుతుంది. వీళ్ళు చెప్తున్న మైలేజ్ వచ్చేటప్పటికి 40 కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు. ఆన్ యావరేజ్గా మీరు ఒక 35 కిలోమీటర్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టాప్ బాక్స్ కానివ్వండి, ప్యానెల్స్ కానివ్వండి, ఫిట్ చేస్తే మీకు మొత్తం వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి టైల్ లైట్ కానివ్వండి, అలాగే మనకి ఇండికేటర్ లైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ సెటప్ అయితే మీరు ఇక్కడైతే చూస్తున్నారు. ఎగ్జాస్ట్ మీకు టాప్లో అయితే ఉంటుందన్నమాట. మీకు ఒక ఫినిషింగ్ కూడా డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు ప్యానియర్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మీకు వెహికల్ అయితే బల్క్ అయిపోతుంది. జనరల్గా మీరు ఇవన్నీ లేకుండా చూస్తే వెహికల్ మీకు కొంచెం చిన్నదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇకపోతే మీరు బ్యాక్ సైడ్ ఏదైతే టైర్ చూస్తున్నారో, సో బ్యాక్ సైడ్ టైర్ కనుక చూసినట్లయితే 120/80 టైర్, ఇది మనకి 18 ఇంచెస్ వీల్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 21 ఇంచెస్ వీల్ అయితే, బ్యాక్ సైడ్ మనకి 18 ఇంచెస్ వీల్ ఇచ్చారు. కాకపోతే ఓన్లీ మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ మాత్రమే రావడం జరుగుతుంది. ఎలాంటి ఏబిఎస్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. అండ్ మనకి ట్యూబ్లెస్ టైర్స్తో ఇదైతే మనకి తీసుకురావడం జరిగింది. అది కూడా విచ్ ఈస్ అ గుడ్ థింగ్ అనేది మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే దీని యొక్క పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 24.67 PS పవర్ ఉంటుంది. 9250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పోతే టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 20.7 Nm టార్క్ అయితే ఉంటుంది. 7250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వెహికల్స్ మధ్య తేడా అయితే మీరు చూడొచ్చు. సో మీరు ఫిట్ చేసిన తర్వాత మీకు ఎంత బల్క్గా కనిపిస్తుంది, ఫిట్ చేయకముందు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు అయితే చూసుకోవచ్చు. వేరియంట్స్ బేస్ వేరియంట్ అయినప్పటికీ, టాప్ వేరియంట్ అయినప్పటికీ మీకు పెద్ద తేడా అయితే ఉండదు. అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 168 kgsతో వస్తుంది. టాప్ వేరియంట్ వచ్చేసి మనకి 170 kgsతో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం కూడా ఏం చేంజ్ ఉండదు. మీకు ఇందాక చెప్పినట్టుగా నేను చూస్తున్నారు కదా, మీకు ఏం చేంజ్ అయితే ఉండదు అనమాట. ఇంజిన్ వచ్చేసి మనకి 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి లిక్విడ్ కూలర్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఆఫ్ రోడింగ్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు టైర్స్ కూడా చూస్తున్నారు కదా, సో చాలా యూనిక్గా ఉంటాయి. దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ సెగ్మెంట్లో నాకు ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్ కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వెహికల్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఏదైతే మీరు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే, సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారనమాట. ఇది గ్యాస్ చార్జెడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇకపోతే మీకు రెండు అయితే చూపించాను కదా, వీటిలో మనము టాప్ వేరియంట్ బేస్ వేరియంట్ మధ్య తేడాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందాక మీకు చెప్పినట్లుగానే ప్రైస్ ఆల్రెడీ చెప్పేశాను. కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్లో మీకు వైల్డ్ రెడ్ వస్తుంది, గ్లేజర్ వైట్ అయితే వస్తుంది అనమాట. అదే మీరు టాప్ వేరియంట్లో వచ్చేటప్పుడు మనకి అజూర్ బ్లూ అలాగే ఆల్ఫైన్ సిల్వర్, సో ఇట్లా మనకి రెండు కలర్స్ అయితే వస్తాయి. విండ్షీల్డ్ కూడా మీకు తేడా అయితే కనిపిస్తుంది ఇక్కడ. అలాగే మీరు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది కూడా చూడొచ్చు. టాప్ వేరియంట్లో నేను ఇందాక చూపించింది టాప్ వేరియంట్లో 4.2 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. విత్ మనకి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ కాల్ నోటిఫికేషన్స్ కానివ్వండి, మెసేజ్ అలర్ట్స్ కానివ్వండి, నావిగేషన్ గైడెన్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే ఉంటాయి. అదే మనం బేస్ వేరియంట్లోకి వచ్చేటప్పటికి మనకు LCD డిస్ప్లేలో వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏదైతే మనకి స్పీడోమీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, టైం కానివ్వండి, సో ఇలా మనకి వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పోతే ABS కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందాక నేను బేస్ వేరియంట్లో చూపించినప్పుడు మీకు సింగిల్ ఛానల్ ABS అయితే చూపించాను. అండ్ టాప్ వేరియంట్లోకి వచ్చేటప్పటికి మాత్రం మనకి డ్యూయల్ ABS అయితే ఉంటుంది. అండ్ మనకి రైడింగ్ మోడ్స్ కూడా వస్తాయి. ఏదైతే టాప్ వేరియంట్ ఉందో టాప్ వేరియంట్లో రైడింగ్ మోడ్స్ అయితే వస్తాయి. అదే బేస్ వేరియంట్లో మీకు ఓన్లీ సింగిల్ ఛానల్ ABS వస్తుంది. అండ్ మనకి మోడ్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, అది కూడా మీరైతే గుర్తుంచుకోవచ్చు. అండ్ మీరు ఎలాగో వెహికల్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా టాప్ వేరియంట్కి వెళ్ళండి, ఎందుకంటే మీకు అక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది టాప్ వేరియంట్ అనేది. ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ అనేది మీకు పెద్దగా ఏముండదు, ఒక 10,000 15,000 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి కూడా మీకు పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, మహా అయితే 22-23 అలా 1000 రూపీస్లో తేడా అయితే ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా మీకు వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ అడిషనల్గా మీకు కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు. ఏదైతే మనకి నకిల్ గార్డ్స్ ఉన్నాయో, నకిల్ గార్డ్స్ కానివ్వండి, లగేజ్ ర్యాక్ కానివ్వండి, ఇది మీకు టాప్ వేరియంట్లో వస్తుంది, బేస్ వేరియంట్లో రావట్లేదు. ఇక్కడ మీకు ఒక్కటే మీరు గుర్తుంచుకోవాల్సింది, బేస్ వేరియంట్ అనేది ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో, అంటే ఆఫ్ రోడ్ చిన్న ఆఫ్ రోడ్స్ ఉంటాయి కదా, వాటిలో ట్రావెల్ చేసే వాళ్ళ కోసం టాప్ వేరియంట్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో, ఆఫ్ రోడింగ్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళని ఉద్దేశించి తీసుకొచ్చిందనమాట. సో మీకు మ్యాక్సిమం కూడా మీరు టాప్ వేరియంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రైస్ వేరియేషన్లో మీకు పెద్దగా తేడా అయితే లేదు కాబట్టి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.